హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి మేమైతే సమోసా చేయాలనుకుంటున్నాం. దీనికోసం మేము 1 కప్ మైదా పిండి తీసుకున్నాము. దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ తర్వాత కొంచెం వాము వేసుకోవాలి రుచికి సరిపడా. అలాగే కొంచెం వంట సోడా చిటికెడు. ఇప్పుడు వాటర్ పోసి మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలాగైతే మనం పిండి కొంచెం గట్టిగా అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. 2 మినిట్స్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అయితే ఇలా మనం కలుపుకున్నట్టయితే మనకు బాగా వస్తాయి. దీనిపై మనం ఇప్పుడు కప్ పెట్టుకొని 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ 2 మినిట్స్లో మనం ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మేమైతే 1 కప్ పిండికి 3 ఆనియన్స్ తీసుకున్నాం. మీరు కూడా పిండికి సరిపడా ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు సమోసా అంతా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్స్ అయితే కట్ చేసుకోవడం అయింది. ఇప్పుడు మనం వాష్ చేసుకుందాం ఆనియన్స్ని. అయితే ఆనియన్స్ని వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వాష్ చేసినట్టయితే అవి ముక్కలు ముక్కలుగా అయిపోయి టేస్ట్ బాగా రాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పిండిని తీసుకుందాం. దీన్ని మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికైతే స్టవ్ ఆన్ చేసుకుని దానిపై ఒక బౌల్ పెట్టుకోవాలి. అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పట్టదు, మనకు లైట్గా ఆయిల్ పడుతుంది అంతే. 1 టీ స్పూన్ ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం. తర్వాత జీలకర్ర, ఇవి వేగాక ఆనియన్స్ వేసుకుందాం. ముందుగా తయారు చేసుకున్న ఆనియన్స్. ఈ ఆనియన్స్ అయితే బాగా వేగాల్సిన అవసరం లేదు, దూరగా వేగితే చాలు. ఇప్పుడైతే మనం ఇవైతే వేగినాయి కాబట్టి మనం ఫస్ట్గా గరం మసాలా వేసుకుందాం. 1 స్పూన్. నెక్స్ట్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగా పిండిలో వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు చాట్ మసాలా వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకైతే కరెక్ట్ స్టఫింగ్ అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ మనం చపాతీలు చేద్దాం. ఇప్పుడైతే మనం చపాతీలు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చిన్న చిన్న బాల్స్లా ఇంత సైజులో తీసుకొని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పొడి పిండిని అప్లై చేసుకుందాం. ఇక్కడ మీరు ఏ పిండినైనా వాడచ్చు, గోధుమ పిండి, మైదా పిండి, బియ్యం పిండి, దేన్నైనా వాడచ్చు. ఫస్ట్ మనం పూరీ సైజులో చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈ సైజులో పూరీ సైజులో చేసుకొని ఒక ప్లేట్లో అప్లై చేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ ఇదే పిండి పైన ఇంకోటి వేసి చేయాలి. ఈ సైజులో అయితే మనం చపాతీ చేసుకోవాలి. దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత దానిపై మనం పిండి అప్లై చేసుకోవాలి, మైదా పిండి. మనం ముందుగా చేసుకున్న చపాతీని వేసుకోవాలి.
ఇలా రెండు సేమ్ సైజులో ఉండాలి. మళ్ళీ దీన్ని మనం పల్చగా చేసుకోవాలి. ఇలా అయితే మనం చపాతీని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే అన్ని షీట్స్ని మేము చేసుకున్నాం. దీనిపైన మనం చేసుకున్న చపాతీలను అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా కాలకూడదు, కాలితే మనకు టేస్ట్ ఉండదు, అలాగే ఇరిగిపోతాయి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా పైన వచ్చాక మనం దీన్ని రివర్స్లో వేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా రావాలి చపాతీలకు పైన. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మెల్లిగా తీయాలి. చూసారు కదా, మనకి ఇవైతే రెండు వచ్చాయి ఒకదాని నుండి. దీన్ని ఇలా వేసుకొని మనం కట్ చేసుకోవాలి. మనం వేసుకొని ముందు సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మనకు పెద్ద సమోసాలు కావాలంటే మనం ఇలా వెడల్పు కట్ చేసుకోవాలి. మీకు చిన్న సైజు సమోసాలు కావాలంటే దీని సైజ్ని చిన్న చేసుకోవచ్చు. మేమైతే పెద్ద సమోసాలు చేస్తున్నాం. కట్ చేసాకైతే మనకి ఇలా పొరలు పొరలుగా ఇన్ని షీట్స్ వచ్చాయి. చూడండి, షీట్స్ ఇంత పలుచగా ఉండాలి, నా చేతికి కనిపించాలి. ఈ వేస్ట్ అయినా మనం పడేయకూడదు అనుకుంటే వీటిని మనం చిప్స్లా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీటిని మనం లాస్ట్ ఆయిల్లో వేసుకుంటే చిప్స్లా మనకు చాలా బాగుంటాయి. ఈ సైజులో ఉండాలి. ఇప్పుడైతే మనం అవన్నీ అతికించుకోవాలంటే మైదా పిండి తీసుకోవాలి. కొంచెం తీసుకొని దాంట్లో కొంచెంగా వాటర్ అప్లై చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం పిండి వచ్చేసి ఈ క్వాంటిటీలో కలుపుకోవాలి. పిండిని ఇలా ఉంటే మనకు అవి సమోసాలు బాగా అతుక్కుంటాయి. మన సమోసాలో స్టఫ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఆ సైడ్ ఇట్లా మర్చుకోవాలి. ముందుగా చేసుకున్న మైదా పిండి అప్లై చేసుకోవాలి ఆ ప్లేస్లో. ఇలా చేసుకోవాలి. దీంట్లో మనం స్టఫ్ అప్లై చేసుకోవాలి. ఎక్కడైనా ఓపెన్స్ ఉంటే వాటిని మనం పిండితో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు సమోసా షేప్ అయితే వచ్చింది. మాకైతే ఇన్ని సమోసాలు అయ్యాయి. వీటిని ఇప్పుడు ఆయిల్లో మనం ముందుగా సైడ్స్ కట్ చేసుకున్నాం కదా, వాటిని ముందుగా ఫ్రై చేసుకుందాం. మనం ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా అయితే సమోసాని వేసుకొని మనం తొందరగా దీన్ని రివర్స్లో తిప్పుకోవాలి. బండి సమోసా అయితే ఈ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన సమోసాలు అయితే రెడీ అయిపోయాయి. మనకు సమోసా అయితే కరెక్ట్ షేప్లో వచ్చింది. చూడండి, ఇలా లోపల ఇలా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు వేస్టేజ్ మిగిలినాయి కదా, వాటిని అయితే ఇలా చేసుకున్నాను. చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా సౌండ్ వస్తాయి, సేమ్ చిప్స్లా ఉంటాయి.
మా ఛానల్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.